హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి 105 minutes అఫీషియల్ ట్రైలర్ అయితే వచ్చిందనమాట. ట్రైలర్లోకి వెళ్ళే ముందుగా మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకునేది ఒక నాకు మోటివేషన్గా ఉంటుందన్నమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా మన ట్రైలర్లోకి అయితే వెళ్దామన్నమాట. ఈ ట్రైలర్లో మాత్రం ఈ మూవీ హీరోయిన్ వచ్చేసి హన్సిక అనమాట. కానీ ట్రైలర్లో మాత్రం ఓన్లీ హీరోయినే అండి, హన్సికానే. ట్రైలర్ మొత్తం హన్సికానే కనిపిస్తుంది. హన్సిక వచ్చేసి ఒక ఇంట్లో ఉంటుందన్నమాట. ఆమెకి ఏమేమో జరుగుతాయి, మేబీ హర్రర్ ఉండొచ్చు ఏమనైతే నాకు అనిపించింది అనమాట. ఇది ఒక ఇంట్లో ఆమె బంధించినట్టు, ఆమె గొలుసులతో కట్టేసినట్టు, ఆమెని కొట్టుకొని తను ఇప్పేసినట్టు, కాలికి అది ఏందో గుచ్చుకొని పీక్తే కన్నా ఒక రక్తం అయితే ఇల్లు పడిపోతుంది అనమాట రెడ్గా. ఇంట్లో మాత్రం ఆమె కొంచెం ఇమాజినేషన్ అయితే చేసుకుంటానే అయితే నాకు అనిపించింది అనమాట. హెల్యూజినేషన్ అని అయితే అనిపించింది. అక్కడ గోడ లేకపోయినా కూడా మనకి అక్కడ గోడ ఉన్నట్టు, ఆమె పోయి దాన్ని కొట్టుకొని దెబ్బ తగిలించుకోవడం కానీ, ఆమెను ఎవరినో వెంపడించినట్టు కానీ, ఆమె అట్లా హెల్యూజన్గా అనిపిస్తుంది. నాకు అనిపించింది అనమాట, మేబీ హెల్యూజన్ అని. ఇంకా ఏమన్నా హర్రర్ ఉండొచ్చేమో అని అయితే నాకు అనిపించింది అనమాట. మేబీ ఇంకా కొంతమంది ఎవరైనా చూపిస్తారు కానీ ఈ ట్రైలర్లో మాత్రం ఓన్లీ వన్ ఉమెన్ షో అండి. నిజంగానే ఇదైతే ఈ ట్రైలర్ మాత్రం నాకు అనిపించింది. ఓన్లీ హన్సికానే. హన్సిక యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని అయితే చెప్పచ్చు. మామూలుగా చేయలేదన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. హన్సిక మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా జస్ట్ ఓకే అనిపించింది అనమాట. అబ్బా, హన్సిక మాత్రం ఏమన్నా యాక్టింగ్ చేసిందండి, అంత బాగా. ఆమె ఇంకా క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయి అంత జీవిచ్చేసింది అనమాట. నిజంగానే హర్రరాటిక్గా ఉందన్నమాట. ఆమె సైకోలా కూడా బిహేవ్ చేస్తుంది అనమాట ట్రైలర్లో మాత్రం. ఇంకా కొన్ని సీన్స్ అయితే కానీ చాలా బాగా అనిపించాయి అనమాట ట్రైలర్లో. ఇది వచ్చేసి Jan 26th అయితే మూవీ వస్తుంది అనమాట. మూవీ చూసి రివ్యూ కూడా చెప్తాను. ఇంకా ట్రైలర్ మాత్రం సూపర్ లేదు, మీరు కూడా చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ట్రైలర్ మాత్రం. ఇంకా సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నాను. ఇంకా సినిమా చూసి రివ్యూ కూడా చెప్తాను. అంతలోపు మీకు ఈ రివ్యూ నచ్చిందో, నచ్చితే కనుక కామెంట్ చేయండి. అలాగే నాకు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఇంతటితో బాయ్.